ఫస్ట్ టైం రా పబ్లో శారీ కట్టుకుని వస్తుంది ఒక అమ్మాయి. మీ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే ఇక్కడ కూర్చొని తాగితే సరిపోదు. మీ మాటలు వినడానికి పక్కన ఒక మనిషి కావాలనిపించింది, అందుకే వచ్చాను. తన పేరు అరుణ్, నా లైఫ్లో నా ఫస్ట్ లవ్. ఇంతకు మీ స్టోరీ ఏంటి? నా పేరు నిత్య, మాది విజయవాడ. దేవుడా, ఒక్కసారి ఎలాగైనా ఆ పిల్ల నాతో మాట్లాడేలా చేయి స్వామి, ప్లీజ్. హాయ్ అండి, నా పేరు అరుణ్. అదే మా ఫాదర్ కాల్ చేశారు మీకు పవర్ పోయిందని. అవునండి, నా రూమ్లో తప్ప బయట అంతా ఉంది. అయ్యో, తాగుతానండి. లోపలికి రండి. మీరు ఫస్ట్ టైం కాఫీ పెడుతున్నారు కదా? అవునండి, బాలేదా? చాలా బాగుందండి. నాకు ఎప్పుడన్నా కాఫీ తాగాలనిపిస్తే మిమ్మల్ని అడుగుతాను. ఇదేం కాఫీ రా బాబు. సర్లే, మనకి ఎలాగో కాఫీ పెట్టవచ్చు, మేనేజ్ చేసేద్దాం. ఈడేంటి ఇక్కడ? ఏంట్రా? ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావురా? అదేరా, పైన అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పవర్ పోయిందంటే వెళ్ళి సెట్ చేసి వస్తున్నా. ఆ పవర్ తీసి నువ్వేం చెప్పకపోయావా? చూసావా? అరే సాయి, దేవుడు మనకు అవకాశాలు ఇవ్వడు, మనమే వాటిని క్రియేట్ చేసుకోవాలి. యదవా ఫిలాసఫీలు చెప్పకు, యదవా. సర్లే, నీకు నిద్ర రావట్లేదా? నాకు వస్తుంది, బాయ్. హాయ్. హాయ్. పట్టించుకో. హలో, సికింద్రాబాద్ అండి. అరే, ఇలా లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేస్తే ఎలా? హలో అన్నా, హలో. క్యాబ్స్ ఏమో బుక్ అవ్వట్లేదు. ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉంది. ఏంటి, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. వెళ్దాం. ఏమైందండి? ఈరోజు నా డిజైన్ ప్రెజెంటేషన్ ఉందండి, టైం అయిపోతుంది. క్యాబ్స్ బుక్ చేస్తే ఏమో లొకేషన్ అడిగి క్యాన్సిల్ చేస్తున్నారు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఆటో స్టాండ్ ఉందా? ఈ గలి చూరు ఆటోలు దొరుకుతాయండి. థ్యాంక్ యూ అండి. పర్లేదండి. మనం లేకపోతే ఏమైపోయేదో. అవును, నా దగ్గర బండి ఉంది, తనకేమో టైం అయిపోతుంది, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. అదేదో నేనే డ్రాప్ చేస్తా అంటే సరిపోయేది కదా. ఏ మట్టి బుర్రారు ఇది. ఆటో అన్నా, సికింద్రాబాద్ వస్తారా? వస్తాను మేడం, కానీ 600 అవుతుంది. సరే పదండి. ఎక్కండి. ఏంది 600? ఏంది భయ్యా, ఎలా కనబడుతున్నావు? ఆడపిల్ల అమ్మాయిగా ఉంది, మోసం చేద్దామనే కదా, అదేం కుదరదు. అరే భయ్, సికింద్రాబాద్ పోవాలంటే మస్తు దమ్ అవుతుంది, ట్రాఫిక్ ఉంటుంది. పోనీలేండి, పర్లేదు. మీకు తెలియదు, మీరు ఆగండి. వాళ్ళు ఇలా మాట్లాడితేనే వాళ్ళు రేట్ తగ్గిస్తారు. నేను సెట్ చేస్తా కదా, మీరు ఆగండి. సరే, అదంతా కాదన్నా, చూడడానికి పిల్లలు ఉన్న వాళ్ళ ఉన్నావు. నువ్వు బతకాలే, మేము బతకాలే. ఒక 150 చేసుకో, చెప్తా. అరే అవ్వదురా భయ్, ఏమొస్తుందిరా భయ్ 150 రూపాయలకి? నా ఆటోకి డీజిల్ కూడా రాదు. సరే, 170 ఫిక్స్, అంతే. లేదురా భయ్, 400 చేసుకోను. పోనీలేండి, పర్లేదు, టైం అయిపోతుంది. మాట్లాడుతుంటా. లేదన్నా 170 వస్తావు రావో చెప్పు, లేదా మేము వేరే ఆటో రండి. చూసుకో, వేరే ఆటో చూసుకో. అరే అది కాదండి, వేరే ఆటో చూసుకుందాం, మీరు రండి. అది కాదండి, టైం అయిపోతుంది నాకు. ఇప్పుడు చూడండి, వాడే మనల్ని వెనక్కి పిలిచి రేట్ తగ్గిస్తాడు. 1 2 3. అంటే మా అమ్మకి ఎప్పుడు ఈ ట్రిక్ వర్కౌట్ అయ్యేదండి.
ఉన్న ఒక్క ఆటోని కూడా పంపించేశారు. ఇప్పుడు ఒక్క ఆటో కూడా రావట్లేదు. ఏంటి ఇలా అయింది? ఛీ, నిత్య గారు, నిత్య గారు, నిత్య గారు, మీరేం టెన్షన్ పడకండి, నేను డ్రాప్ చేసేస్తాను. మీరు ఎలా డ్రాప్ చేస్తారండి? అదేంటండి అలా అన్నారు? ఇంటి ముందు అంత మంచి బైక్ పెట్టుకొని. సరే అండి, కానీ కొంచెం తొందరగా డ్రాప్ చేస్తారా? షూర్, రండి. అరుణ్ గారు, అరుణ్ గారు, వెళ్దామా? వెళ్తున్నా అండి. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? మీరు అసలు టెన్షన్ పడకండి, మీ ప్రాజెక్ట్ పక్కా ఓకే అయిపోద్ది. ఓకేనా? ఐ హోప్ సో. కొంచెం తొందరగా వెళ్తారా? టైం అయిపోతుంది. అసలు మీరు తొందరపడకండి, ఇది షార్ట్ కట్, ట్రాఫిక్ కూడా అసలు ఉండదు. 10 మినిట్స్ ముందే అక్కడ ఉంటాం. మొత్తానికి మనోడు బండి ఎక్కించుకున్నాడు అనమాట. ఇంతకీ ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళారా? మామూలుగా ఇలా అవ్వదు. మొన్నే ఊరి నుంచి వచ్చాను కదా, బండి తీసి చాలా రోజులైంది, అందుకే ఆగిపోయింది. నా మానాన్న నేను ఆటో ఎక్కి వెళ్ళేదాన్ని, డ్రాప్ చేస్తా అన్నావు. అయినా ఎవడైనా 600కి 150 బేరం ఆడతాడా? మమ్మీ ట్రిక్ ఇంకొకసారి మమ్మీ ట్రిక్ అన్నావు. అయినా నాది బుద్ధి తక్కువ, నీ బైక్ ఎక్కా చూడు. మీరు టెన్షన్ పడకండి. ఓకే ఓకే అండి, ఫైన్. ఒక్క నిమిషం. హలో రే, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా, చెప్పు. నీకు వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేసా, అర్జెంట్ బైక్ తీసుకొని ఇక్కడికి వచ్చాయి. రావచ్చు కానీ బండిలో పెట్రోల్ లేదే. నేను నీకు ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ చేశాను రా, నువ్వు పెట్రోల్ కొట్టించుకొని త్వరగా వచ్చాయి. సరే వస్తాలే. మరి సీరియల్గా డబ్బులు? రే, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, ప్లీజ్ రా, త్వరగా రారా. ఇంతకీ ఏంటి అంత అర్జెంట్ పని? నువ్వు ముందు రా, నీకే తెలుస్తుంది. హలో, వస్తున్నా. ఒక 5 మినిట్స్ ఏదో ఒకలాగా మేనేజ్ చేయవా? సరే. షార్ట్ కట్ అని చెప్పి తీసుకొచ్చావు, ఇక్కడ చూస్తే ఒక క్యాబ్ బుక్ అవ్వట్లేదు, ఒక ఆటో రావట్లేదు. కానీ ట్రాఫిక్ తక్కువ గురించి చూసారా? సరే, మా ఫ్రెండ్కి కాల్ చేశాను, వచ్చేస్తున్నాడు. మీరేం టెన్షన్ పడకండి, ఆన్ ద వే దింపేస్తాను. అవునా? మీ ఫ్రెండ్ వచ్చే వరకు నేను ఆగుతానేమో, నా కోసం వాళ్ళు ఆగారు కదా. మీటింగ్కి టైం అయిపోతుంది. సారీ అండి, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. హలో. Hi Nitya, when can I expect you? It's already 10 o'clock. యా సార్, ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఐమ్ ఆన్ మై వే. Please come fast, I have other meetings. థ్యాంక్ యూ సో మచ్. నా మొహమే చూస్తావా? అక్కడ ఆటో వస్తుంది, అది కూడా చూస్తావా? సరే అండి. అన్న, సికింద్రాబాద్ వెళ్ళాలి, ఎంత? 300 అన్న. ఏంది 300? ఆడపిల్ల అమాయకంగా కనిపిస్తుంది కదా అని చెప్పి. నువ్వు పో. ఓకే అండి. చేసింది చాలు. పదండి అన్న. ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో అయింది, నా కర్మ.
హలో, నేను వచ్చేసాను. సరే, వెయిట్ చేస్తా. ఓకే. హాయ్ సార్, హే, ఐమ్ నిత్య. మీ అపాయింట్మెంట్ టైం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అది ఇందాక వచ్చేదారిలో ఒక చిన్న ప్రాబ్లం, అందుకే లేట్ అయింది. సీనిత్య, నేను మిమ్మల్ని రీజన్స్ అడగట్లేదు. మీరు నన్ను వెయిట్ చేయించినట్టు నేను మిమ్మల్ని వెయిట్ చేయాలనుకోవట్లేదు. ఐఎమ్ రియలీ సారీ సార్, బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ గివ్ మీ 5 minutes, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ మై ప్రెజెంటేషన్. సీనిత్య, ఈ ఫీల్డ్లో టాలెంట్తో పాటు టైం సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. థ్యాంక్ యూ. సార్, హాయ్ అండి, ప్రెజెంటేషన్ ఏమైంది? ఓకే అన్నారా? ఏమైందని అడిగితే అలా సైలెంట్గా ఉంటారేంటండి? ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు. ఏమైందని అడిగితే ఇరిటేట్ అంటారేంట. 2 months నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మీటింగ్ కోసం. ఈ మీటింగ్ కోసం ఎన్ని కాల్స్, ఎన్ని మెయిల్స్ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఫైనల్గా వాళ్ళు పిలిచారు, కానీ నీ వల్ల నేను వెళ్ళలేకపోయా. నేనేం చేశానండి? నేను చెప్పానా నన్ను డ్రాప్ చేయమని? నువ్వే డ్రాప్ చేస్తా అన్నావు. 10 minutesలో అక్కడ ఉంటామన్నావు. 2 hours అయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం మాటలు పడ్డాను, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఈ ఛాన్స్ నాకు మళ్ళీ మళ్ళీ రాదు, అది కూడా స్పాయిల్ చేసావు. అయినా నా ఇంటర్వ్యూ ఎలా వెళ్తే అది నీకెందుకు? నాకు టైం సెన్స్ లేదంట, నాకు. కానీ వాళ్ళకి చెప్పలేను కదా, నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి. నేనేం కావాలని చేయలేదు కదండి. ఎవరు ఏది కావాలని చేయరండి. ప్లీజ్, మీరు నా లైఫ్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాకండి. బాయ్. అయ్యయ్యో, తను ఎందుకలా తిట్టేశారు? పాపం తనకు కూడా తెలియదు కదా అలా జరుగుతుందని. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదండి. ఎవరి మీద ఉన్న కోపం తన మీద తీసేశా. పాపం ఫీల్ అయి ఉంటాడేమో కదా, నాకు అదే అనిపించింది. అందుకే